వడ, బోండా, దోశ ఎప్పుడు అవేనా? హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు కదా. అందుకే మీకోసం కొత్త రెసిపీతో వచ్చాను. ఏంటా అని అనుకుంటున్నారా? అదే అండి అలసంద. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మర్చిపోతుంది అంతే. మరి ఎందుకు ఆలస్యం, చేసేద్దాం పద. ఒక గ్లాస్ అలసందాలు తీసుకొని వాటిని బాగా కడిగి 6 గంటల సేపు నానబెట్టాను. కుక్కర్లో నేను 6 గంటలు నానబెట్టినటువంటి అలసందాలని వేసుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. అలా చేయడం వల్ల ఇవి బాయిల్ చేసినప్పుడు ఈజీగా ఉడికిపోతాయి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకున్నాను. కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్ వరకు మాత్రమే ఉడికించుకోవాలి. 2 విజిల్ల తర్వాత అలా ప్రెస్ చేసి చూస్తే మనకు మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు మనం కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర మరియు ఆవాలు యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని మరియు మిర్చిని యాడ్ చేస్తున్నాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది మాత్రం వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి గార్లిక్ని చేసుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు దీనిని వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పుని మరియు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ పోపుని ఇలా అద్భుతమైన టెక్స్చర్లో వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగాల ఉడికించి పెట్టుకున్నటువంటి అలసందాలని యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఆ మసాలాని మంచిగా అలసందాలకు పట్టించాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసి మరొక 2 నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఫైనల్గా మన అలసంద బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, చూడడానికి చాలా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, తింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. మరెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.